brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గతంలో జరిగిన ఒప్పందాల గురించి తెలియని వాళ్లే కంచ గచ్చబౌలి భూములపై రాజకీయం చేస్తున్నారని మండిపడింది కాంగ్రెస్ ప్రభుత్వం. వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వానికి దక్కేలాగా తాము కృషి చేస్తామని స్పష్టం చేసింది. ఈ అంశంలో తమను అభినందించాల్సింది పోయి బదనాం చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది ప్రభుత్వం. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 400 ఎకరాలకు బదులు పక్కనే 397 ఎకరాల్ని ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందని, ఇందుకు సంబంధించి పంచనామాతో కూడిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. 10 ఏళ్ల పాటు ఈ అంశాన్ని బీఆర్ఎస్ పట్టించుకోలేదని, ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఈ భూములుండాలని వారు కోరుతున్నారని ఆరోపించారు. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ 400 acres 397 ఎకరాలు అంటే దట్ ఇస్ ఆల్సో నియరింగ్ అబౌట్ 400 acres ఆనాడు యూనివర్సిటీకి ఒప్పచెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆనాటి పంచనామా పేపర్లు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు, యూనివర్సిటీ అధికారులు కలిసి సంతకం పెట్టినటువంటి కాపీలకు సంబంధించిన సమాచారాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వ రికార్డ్స్లో ఉంది. ఈ సమాచారాన్ని మీకు పూర్తిగా అందించాలనే నేను ఈరోజు ఈ సమావేశం మీకు పెట్టి వాస్తవ పరిస్థితులు చెప్పాలి. హెచ్సియు భూముల్ని ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ ప్రాంతంలోని పీకాక్ లేక్, చెరువు, రాక్ ఫామ్ ని కాపాడతామని తెలిపారు. జీవ వైవిధ్యానికి నష్టం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని పార్టీల ప్రకటనలతో విద్యార్థులు గందరగోళానికి గురి కావద్దన్నారు. అక్కడున్న ఉపాధ్యాయ సిబ్బందికి కానీ, యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సిబ్బంది, మేము రాష్ట్ర ప్రజలకి, యావత్ విద్యార్థి లోకానికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి కానీ, 1 ఇంచు భూమి కానీ ప్రభుత్వం తీసుకోలేదు. ఇది స్పష్టం. ఈరోజు కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలకు అఫిలియేషన్తో సంబంధం ఉన్న సంఘాలు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసే దిశలో తప్పు పట్టిస్తూ ఈ భూముల విషయంలో ఇంకా ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామంటూ వెల్లడించింది.